ఫ్రెండ్స్, ఈ వీడియోలో మన కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటున్నాం. అలానే కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ ఎలా ఉందో చూడబోతున్నాం. మరి ఇంకా బ్లాగ్లోకి వెళ్దామా? హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, టెక్నాలజీకి వెళ్తే ఈ బ్లాగ్ నుంచి చూడబోతున్నాం. అంటే మన కాకినాడ నుంచి కోటిపల్లి వరకు ఒక రైల్వే లైన్ అయితే ఉంది. ఇంతకుముందు ఇది వర్క్ అయ్యేది. సో ప్రజెంట్ వర్కింగ్ లేదు. ఈ రైల్వే ట్రాక్ నేను మీకు చూపిస్తాను. అండ్ అలానే మీకైతే నేను ఈ రైల్వే లైన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఇంకా మనకి ఈ కోటిపల్లి కాకినాడ మధ్య ఒక ట్రైన్ తిరిగేది, ఒక బోగి తిరిగేది ఇంతకుముందు, ఇప్పుడు తిరగట్లేదు. సో దాని గురించి కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుంటాం. అండ్ ఈ రైల్వే ట్రాక్ పరిస్థితి ఎలా ఉందో కూడా చూస్తాం అనమాట. మరి ఇంకా లేట్ చేయకుండా వెళ్ళిపోదామా? డీటెయిల్స్ తెలుసుకుంటూ ఆ విజువల్స్ని చూద్దామా? లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక మనం మ్యాప్లో చూసుకున్నట్లయితే ఇది మన కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ మొత్తం 45 కిలోమీటర్లు ఉంటుంది. కాకినాడ స్టార్ట్ అయ్యి కోటిపల్లిలో ఎండ్ అవుతుంది. ఇక్కడ మనం కాకినాడ నుంచి ఇలా బయటకు వచ్చి కాకినాడ బైపాస్ని దాటుకొని అలా మనకి కరప, తర్వాత వేలంగి, తర్వాత మనకి రామచంద్రపురం, ద్రాక్షారామం, కోటిపల్లి దాకా వస్తుంది. మొత్తం 45 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ రైల్వే లైన్ మొత్తం నేను మీకు చూపించలే, కానీ మధ్య మధ్యలో రైల్వే లైన్ ఎలా ఉందో చూపిస్తాను. అలానే మీకు నేను ఈ రైల్వే లైన్ గురించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇస్తాను. ఇంతకుముందు ట్రైన్ తిరిగేది కదా, ఈ రైల్వే లైన్ తిరిగేది. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, మీకు రైల్వే లైన్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఆ రైల్వే లైన్ ఎలా ఉంది, ఈ రైల్వే లైన్ పనులు ఎప్పుడు మొదలవబోతున్నాయి, ఇంకా మనకి చూసుకోవచ్చు ద్రాక్షారామం వెళ్తుంది రైల్వే లైన్ అయితే, ఇంకా మనకి రామచంద్రపురం, తర్వాత ఇక్కడ వేలంగి, కరప, తర్వాత రామేశ్వరం, ఇంకా ఇక్కడ చూసుకున్నట్లయితే కాకినాడ. సో ఇక్కడతో రైల్వే లైన్ అయితే ఎండ్ అవుతుంది. సో ఈ ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ ఈ ప్లేస్ కూడా పెండింగ్ ఉంది రైల్వే బ్రిడ్జ్ అయితే. ఇక్కడ మనకి ఏం వర్క్ అవుతుందంటే మన కాకినాడ బైపాస్ వర్క్ అయితే అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఇక్కడ విజువల్స్ అనేది చూద్దాం, అక్కడ రైల్వే లైన్ ఎలా ఉందనేది. అండ్ రేపటి వీడియోలో అయితే కాకినాడ కాదండి, కోటిపల్లి రేపటి వీడియోలో మనమైతే కోటిపల్లి రైల్వే స్టేషన్ అయితే చూస్తాం. మరి ఇప్పుడు ఈ రైల్వే లైన్ చూద్దామా? చూస్తూ డీటెయిల్స్ ఇంకా తెలుసుకుందామా? ఫ్రెండ్స్, ప్రస్తుతం మనం చూస్తున్నాం కదా, ఇదే కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్. ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఈ విధంగా ఉంది. ఒకప్పుడైతే ఈ రైల్వే లైన్లోనే ఒక ట్రైన్ అయితే నడిచేది, చాలా అందంగా ఉండేది. ఆ బ్యూటిఫుల్ జర్నీ నేనైతే చేయలే, కానీ చేసిన వాళ్ళు ఖచ్చితంగా అద్భుతంగా చెప్తారు. ఎందుకంటే పచ్చని పంట పొలాల మధ్య ఈ రైల్వే లైన్లో వెళ్ళడం చాలా చాలా బాగుంటుంది. ప్రస్తుతం ఈ రైల్వే లైన్ అయితే క్లోజ్లో ఉంది. క్లోజ్లో ఉండడం వల్ల ఈ రైల్వే లైన్లో ఎలాంటి ట్రైన్ తిరగట్లేదు. ఈ రైల్వే లైన్ అయితే ఇప్పటిది కాదండి, ఎప్పుడో వేశారు. 1928 సంవత్సరంలో ఈ రైల్వే లైన్ అయితే ఓపెన్ అయింది. మళ్ళీ ఈ రైల్వే లైన్ని 1940లో మూసారు. మళ్ళీ ఈ రైల్వే లైన్ని 2004లో ఓపెన్ చేశారు. మనం చూసుకోవచ్చు, మనకి పైన ఎలాంటి కరెంటు దగ్గర కనిపించట్లేదు. సో ఈ రూట్లో నార్మల్ ట్రైన్సే, అంటే బొగ్గుతో నడిచే ట్రైన్సే నడుస్తాయి. దీని ద్వారా మనం తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ రైల్వే లైన్ని ఎలక్ట్రిఫై చేయలేదు, ఓన్లీ ఇది నార్మల్ రైల్వే ట్రాకే. ఇప్పుడు మనకి కోటిపల్లి నుంచి నర్సాపురం వరకు కొత్తగా రైల్వే బ్రిడ్జ్ అయితే వేసి వదిలేశారు మధ్యలోని. అది కూడా నేను మీకు తొందరలోనే చూపిస్తాను. ఒకవేళ మొత్తం మనకి ఈ రైల్వే లైన్ కంప్లీట్ అయిందంటే ఈ రైల్వే లైన్ మొత్తాన్ని ఎలక్ట్రిఫై చేసి ఈ వైపు, అంటే ఈ రైల్వే లైన్లో ట్రైన్లు తిరిగాయంటే కోనసీమ ప్రజలకి చాలా ఆనందం కలుగుతుంది. అలానే చాలా మంచి జరుగుతుంది. ఈ రైల్వే లైన్ని ఎప్పుడు మొదలు పెట్టారంటే 1928లో మొదలు పెట్టారు. మళ్ళీ దీన్ని 1940లో రిమూవ్ చేశారు, వరల్డ్ వార్ 2లోని. మనం చూసుకోవచ్చు ఈ రైల్వే లైన్ మొత్తం 45 కిలోమీటర్లు అయితే ఉంటుంది. ఈ 45 కిలోమీటర్లో ఇంతకు ముందు నడిచే ట్రైన్ ఈ విధంగా ఉండేది. ఈ ట్రైన్ నెంబర్ వచ్చేసి 77271. ఈ ట్రైన్ కాకినాడ నుంచి కోటిపల్లికి, కోటిపల్లి నుంచి కాకినాడకి తిరిగేది. ఈ ట్రైన్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9:30కి కాకినాడలో బయలుదేరుతుంది. కోటిపల్లి వచ్చేసరికి 11:30 అవుతుంది. మరలా మధ్యాహ్నం 12 గంటలకి కోటిపల్లిలో స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం 2 గంటలకి కాకినాడ చేరుకుంటుంది. ఈ రైలు మొత్తం 8 రైల్వే స్టేషన్లు ఆగుతుంది. ముఖ్యంగా ఆగేవి కొవ్వాడ, వాకాడ, వేలంగి, రామచంద్రపురం, ద్రాక్షారామం, కోటిపల్లి. అలానే ఇంకా కొన్ని స్టేషన్లు కూడా ఆగుతుంది. నేనైతే మొత్తం చెప్పిన స్టేషన్లు 5, మిగిలిన 3 స్టేషన్లు మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఇంకొక విషయం ఏంటంటే ఈ ట్రైన్ మొత్తం 45 కిలోమీటర్లు తిరుగుతుంది కదా, ఈ 45 కిలోమీటర్ల దూరాన్ని 2 గంటలు జర్నీ చేస్తుంది. ఈ 2 గంటల్లో మనకి మంచి అందమైన సీనరీస్ కనబడతాయి. అలానే పచ్చని పంట పొలాల మధ్య మనమైతే వెళ్తాం. మీకు ముందు కనిపిస్తూనే ఉంటుంది రైల్వే లైన్ అయితే. ఆ రైల్వే లైన్లోనే ఈ రైలు అయితే నడిచేది. ఇప్పుడైతే మొత్తం అక్కడ మొక్కలైతే వస్తాయి, కానీ ఇంతకుముందు ఆ రైల్వే లైన్ చాలా బ్యూటిఫుల్గా ఉండేది. మరి మీలో ఎంతమంది ఈ రైల్లో ప్రయాణించారో కామెంట్ చేయండి. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ రైలు ప్రయాణించేటప్పుడు
ఈ రైలు మధ్యలో రోడ్స్ వస్తాయి కదా, రోడ్స్కి రైల్వే గేట్స్ అయితే ఉంటాయి. ఈ రైల్వే గేట్స్ని ఎవరైతే నడుపుతారో ట్రైన్ని ఆయనే దిగి ఆ రైల్వే గేట్స్ మూసుకొని ట్రైన్ ముందుకు వెళ్ళిన తర్వాత మళ్ళీ వాటిని తెరుస్తారు. సూపర్ కదా. ఇంకా మనకి ఈ రైల్వే టికెట్ కలెక్టర్ ఆయనే, ట్రైన్ డ్రైవర్ ఆయనే. దీన్ని రైలు బస్సు అంటారు అందరూ, కానీ ఇది ఒక రైల్వే బోగి అనమాట. ఈ రైల్వే బోగిని రైలు బస్సు అని కూడా అంటారు. కోనసీమ ప్రజలందరూ ఈ చిన్న ట్రైన్ని అందరూ రైలు బస్సు అని పిలుస్తారు. ఈ రైలు బస్సుని ముఖ్యంగా ఉపయోగించేది అక్కడ చిరు వ్యాపారులు. అప్పట్లో మన కాకినాడ జిల్లాలో రోడ్లు అంత బాగుండేవి కాదు. సో అందువల్ల మనకి ఎక్కువగా ఈ రైలు బస్సునే ఉపయోగించేవారు. కాకినాడ నుంచి కోటిపల్లి వరకు బస్సులో ప్రయాణించాలంటే మనం 30 రూపాయలు చెల్లించాలి. అదే ఈ ట్రైన్లో ప్రయాణించామంటే కేవలం 10 రూపాయలు చెల్లిస్తే చాలు, కోటిపల్లి నుంచి కాకినాడ మనం హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. ఈ రైలు ఉంది కదా, ఈ రైలు బస్సు కరోనా ముందు వరకు చాలా బాగానే తిరిగేది. కరోనాలో ఈ ట్రైన్ అయితే ఆగిపోయింది, ఇంకప్పటి నుంచి మొదలవ్వలేదు. ఎందుకంటే ఈ రైలు నడపడానికి అయ్యే ఖర్చు ఎక్కువగా ఉంటుంది, దాని నుంచి వచ్చే ఆదాయం తక్కువగా ఉంటుంది. అందువల్ల ఈ రైల్వే లైన్ని ఉపయోగించలేదు, అలానే ఆ రైలుని కూడా ఉపయోగించలేదు. మీరు చూస్తున్నారు కదా, ప్రస్తుతం మనకైతే ఈ లెఫ్ట్లో రైట్లో పంట పొలాలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అక్కడ మనకి పంటను కోసేశారు, మట్టిలా ఉంది. అదే పంట పొలాలు ఉంటే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఈ వ్యూ మొత్తం అంతా. మన కోనసీమ జిల్లా అంటేనే గ్రీనరీకి మారుపేరు. పంటలు పండి మొత్తం గ్రీనరీ ఉన్న టైంలో వస్తే మాత్రం చాలా బాగుంటుంది ప్లేస్ అంతా. సో ఇప్పటివరకు మీకైతే క్లియర్గా చెప్పాను కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ గురించి. రేపటి వీడియోలో మీకు నేను కోటిపల్లి రైల్వే స్టేషన్ చూపిస్తాను. ఇంకా రైల్వే స్టేషన్ ఎప్పుడు మొదలుపడిపోయింది, ఆ రైల్వే స్టేషన్ గురించి ఇంకా వివరాలు చెప్తాను. సో నేనైతే ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేయబోతున్నా. మరి ఫ్రెండ్స్ చూసారు కదా, మీకైతే నేను క్లియర్గా చూపించాను మన కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ని. అండ్ వెనకాల కనిపిస్తుంది కదా, అదే మన కాకినాడ కోటిపల్లి రైల్వే లైన్ అనమాట. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను అనుకుంటున్నాను ఈ రైల్వే ట్రాక్ గురించి అండ్ ఈ రైల్వే లైన్ గురించి. మనకి రేపటి వీడియోలో ఏం చూస్తారంటే మన కోటిపల్లి రైల్వే స్టేషన్ చూస్తారు. తర్వాత మన కోటిపల్లి దగ్గర గోదావరి బ్రిడ్జ్ ఉంది కదా, గోదావరి బ్రిడ్జ్ మీద ఒక బ్రిడ్జ్ అనేది కన్స్ట్రక్ట్ చేసినంతకు ముందు ఆ బ్రిడ్జ్ డీటెయిల్స్ తెలుసుకుంటారు. అండ్ అలానే ఆ బ్రిడ్జ్ని కూడా చూస్తారు ప్రస్తుతం అక్కడ ఎలా ఉందనేది. తర్వాత మన కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ గురించి తెలుసుకుంటారు అనమాట. సో ఇవి అప్కమింగ్ బ్లాగ్స్. ప్రతిరోజు వీడియో చూడండి, కాకినాడ నరసాపురం రైల్వే లైన్ గురించి మీకు క్లియర్గా తెలుస్తుంది. సో నేనైతే ఈ వీడియోని ఎక్కడ సెండ్ చేస్తున్నాను. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మళ్ళీ షేర్ చేయండి. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ సపోర్ట్. కీప్ సపోర్టింగ్ ఆల్వేస్. థ్యాంక్ యూ, టేక్ కేర్, బాయ్ బాయ్. ఆల్వేస్ హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ డ్రైవ్.